హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి చపాతీ చికెన్ కర్రీ అండి. సో సాఫ్టీగా మెత్తటి చపాతీలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. సో ఈ చపాతీలో గ్రేవీ చికెన్ కర్రీ, అదేవిధంగా ఆనియన్ లెమన్ వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇవి చపాతీలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించేస్తాను. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి చపాతీ అండి. మెత్తని చపాతీలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తున్నాను. సో నేను వచ్చేసి 2 కప్పులు అయితే గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి. దీనిలో వచ్చేసి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే తీసేసుకుంటున్నానండి. సో 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసాను దీనిలో. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే నేను నెయ్యి కూడా వేస్తున్నానండి. ఓకేనండి, 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసాను. అదేవిధంగా రుచి సరిపడా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. రుచి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనం ఇవన్నీ ఇలాగా చక్కగా కలిసేంత వరకు కూడా చేతితో అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఓకేనండి, నేను పిండిలో యాడ్ చేసినవన్నీ కూడా చేతితో అయితే కలిపేసిన తర్వాత మనం ఇదిగోండి చపాతీ ఇలాగా పిండి ఇలా మనకి ఉండలాగా అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఇవన్నీ కలిసిపోయి దీనిలో అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పిండిని కలిపినప్పుడే మనకి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను వాటర్ని యాడ్ చేసి కలుపుతానండి. వాటర్ అయితే పోసేస్తున్నానండి. సో వాటర్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలండి. ఇలాగా ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే పిండి అనేది లూజ్ అయిపోద్ది. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి అయితే కలిపేసుకున్నాం. ఇదిగోండి, పిండిని అయితే చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేలు పెట్టి ఇలా ప్రెస్ చేసినప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలండి. మెత్తగా ఉంటే మనకి చపాతీ చాలా మెత్తగా వస్తుంది. సో దీనిపైన అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. ఓకేనండి, దీనిపైన అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీన్ని అయితే మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఓకేనండి, ఫైనల్గా అయితే మన చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటే మన చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. సో ఇది మార్నింగ్ మనం టిఫిన్లాగా వేసుకోవాలంటే నైటే కలిపేసుకొని పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను ఈవినింగ్ టైంకి నేను నైట్కి మాకు ప్రిపేర్ చేశాను. సో ఇదైతే నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే కలిపేసి పక్కన పెడతానండి. సో వీడియో చపాతీలు వేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనండి, దీనిపైన మూత పెట్టేసుకొని మనమైతే 1 అవర్ 2 అవర్స్ అయితే దీన్ని అలా వదిలేద్దామండి. ఓకేనండి, నేను 3 గంటల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. సో పిండి అయితే చక్కగా నానిందండి. ఇప్పుడు దీంతో అయితే మనం చపాతీలు అయితే రెడీ చేసుకుందాం. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటే మనకి చపాతీలన్నీ కూడా సమానంగా వస్తాయండి. సో నేను ఇలా చేసి ఒక్కో చపాతీకి ఇలాగ కట్ చేసుకుంటున్నానండి. అలాగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చక్కగా మెత్తగా ఉండలా చేసుకొని మనం ఒక్కొక్క దాన్ని చపాతీ అయితే చేసేద్దాం. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా చేసుకొని చక్కగా పొడిపిండి వేసి ఇలా చేసుకొని చపాతీ కర్ర అయితే మనం ఇలా చేసుకోవాలండి. ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా చేసుకోవాలి. అంతేనండి, చక్కగా మెత్తని చపాతీ అయితే రెడీ అయిపోయింది. అలాగా మొత్తం వాటిని కూడా చపాతీలు చేసి నేను చూపిస్తానండి. ఇదిగోండి, చపాతీ అయితే రెడీ అయిపోయింది చక్కగా. దీన్ని అయితే ఇంకా మనం కాల్ చేసుకోవడమే. సో చపాతీలన్నీ ఇంక ఇలాగే మనం చేసేసుకొని కాల్ చేసుకోవాలి. చపాతీ ఒకదాని మీద ఒకటి వేయకూడదండి. దాని మీద లైట్గా పిండేసి అయితే మనం వేరే చపాతీని ఎలా పెట్టుకోండి, లేకపోతే అతుకుపోతాయండి. ఓకేనండి, చపాతీ రెడీ అయిపోయింది. ఇవి ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో చూపించేస్తాను చూడండి. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇది హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం
కొంచెం నేనైతే వేస్తున్నానండి. మా పిల్లల కోసం అండి ఇది. చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని వాళ్ళకి నేతిగా అయితే కలుస్తున్నాను. ఓకేనండి, ఇదైతే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేనైతే గ్యాస్ సిమ్లో పెట్టేసి చపాతీని అయితే కాలుస్తున్నానండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము. ఓకేనండి, దీనిపైన కూడా నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేసుకొని చక్కగా నేతి మీద స్ప్రెడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చపాతీలు. ఇదిగోండి, ఈ విధంగా అయితేనే స్ప్రెడ్ చేశాను. దీన్ని అయితే మరోవైపు అయితే తిప్పేసుకుందాం. చూడండి, మరోవైపు కూడా తిప్పి అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పొంగుతున్నాయి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే చపాతీ పిండి చక్కగా అలా కలుపుకోవడం వల్ల చపాతీ అనేది చాలా అంటే చాలా మెత్తగా వస్తుందండి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. మళ్ళీ దీన్నే మళ్ళీ రెండో వైపు కూడా కాలుస్తానండి. చక్కగా కలర్ మారేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని అటు ఇటు కాల్చుకోవాలి. సో అదేవిధంగా చపాతీలు మొత్తాన్ని కూడా కాల్చేసుకోవాలి. అండి, చపాతీలు మొత్తం అయితే చక్కగా కాల్చేసాను. చూసారు కదా ఏ విధంగా పొంగాయో. సో మీరు కూడా అయితే ఎలా చేసాను అలాగ ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి, ఫైనల్గా అయితే మన చపాతీ రెడీ అయిపోయింది. సో చికెన్ గ్రేవీ కర్రీ వేసుకొని ఆనియన్ మీద లెమన్ వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. అదే మనం చక్కగా చికెన్లో నంచుకొని ఆనియన్ మీద లెమన్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియజేయండి. సో ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.